దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిందని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయం. నో కేస్, నథింగ్.